నైస్ టు సీ యూ ఇన్ ఒక ఎంటర్ప్రెన్యూర్స్లో విమెన్ ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది నిజంగానే. థ్యాంక్ యూ. ఒక్కసారి వ్యూవర్స్ కోసం మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? ఓకే, నా పేరు రేష్మా ఠాకూర్ అండి. బేసికలీ ఐఎమ్ అన్ ఎన్వైర్మెంటల్ ఇంజనీర్. సో 16 ఇయర్స్ నుంచి నేను ఎన్వైర్మెంటల్ సర్వీసెస్లో వర్క్ చేస్తున్నాను. సో ప్రజెంట్లీ నేను హర్ష కన్సల్టింగ్ ఫర్ ఎన్వైర్మెంటల్ సర్వీసెస్కి ప్రొప్రైటర్ని. సో దీంట్లో బేసికలీ మేము అంటే న్యూ ఇండస్ట్రీస్కి, ఇంకా ఇండస్ట్రీస్ ఎవరైతే ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారో, ఇంకా అంటే కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉంది వాళ్ళకి కొన్ని టెక్నికల్ క్లియరెన్సెస్ అవసరం ఉంటాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి, ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ నుంచి మ్యాండేటరీ క్లియరెన్సెస్ ఉంటాయండి. సో అలాంటి క్లియరెన్సెస్కి మేము టెక్నికల్ డాక్యుమెంటేషన్స్ అన్నీ రెడీ చేసి వాళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్కి సబ్మిట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి అనుకోండి, సిమెంట్ ఉంది, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో అలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి, అంటే యూ నేమ్ ద ఇండస్ట్రీ అండి, ఎనీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ కానివ్వండి, ఫుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, బికాస్ ఆల్ లీగల్ ఫార్మాలిటీస్ విత్ రెస్పెక్ట్ టు ది ఎన్వైర్న్మెంట్ మేము టేక్ కేర్ చేస్తామండి. సో పాస్ట్ 16 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఇంకా ప్రాజెక్ట్స్ కూడా పాన్ ఇండియా లెవెల్లో చేస్తామండి. సో ఐ హ్యావ్ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ ఎంటైర్ ఇండియా. సో వేరెవర్ దెర్ ఇస్ అ ప్రాజెక్ట్, మా ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే కంపల్సరీగా మేము రిపోర్ట్స్ రాసే ముందు మేము ఫీల్డ్కి కంపల్సరీ వెళ్ళాలి. అక్కడ ఎకో సెన్సిటివ్ జోన్స్ అన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే అక్కడ ఒకవేళ ఎకో సెన్సిటివ్ జోన్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఇండస్ట్రీస్ రావడానికి వీల్లేదు. సో అలాంటి గైడెన్స్ క్లయింట్స్కి ఇవ్వడము, మళ్ళీ ఒకవేళ ఉంటే దానికి రెమెడియల్ మెజర్స్ ఏంటి అవన్నీ ఇండస్ట్రీస్కి చెప్పి, ఇంకా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత కూడా ఎన్వైర్న్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ ఎలా చేయాలి, అంటే ఒక ఇండస్ట్రీకి ఏమేం పెడితే మీకు పొల్యూషన్ రాకుండా ఉంటుంది, సో అవన్నీ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేసి అదే మేము రిపోర్ట్లో ప్రజెంట్ చేసి మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి సబ్మిట్ చేస్తామండి. సో వాళ్ళ బిహాఫ్లో నేను పొల్యూషన్ కంట్రోల్ కమిటీకి నేను చెప్తాను, సార్ ఇది ఇండస్ట్రీ వస్తుంది, దీనివల్ల మీకు ఎలాంటి పొల్యూషన్ అన్నది జరగదు, ఎందుకంటే ఇండస్ట్రీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద మిటిగేషన్ మెజర్స్ విచ్ విల్ రెడ్యూస్ ద పొల్యూషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆడిట్స్ ఉంటాయండి, ఇయర్లీ ఆడిట్స్ ఉంటాయి, సేఫ్టీ ఆడిట్స్ ఉంటాయి, ఎన్వైర్న్మెంటల్ ఆడిట్స్ ఉంటాయి. సో ఇలాంటి సర్వీసెస్ అంటే ఎన్వైర్న్మెంట్లో ఎనీ టైప్ ఆఫ్ సర్వీసెస్ వీ ప్రొవైడ్ టు ద ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ కానివ్వండి. ఐటీ కంపెనీస్లో మెయిన్లీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో ఉంటాయి, ఇంకా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వేస్ ఉంటాయి. సో ఇలాంటి అన్ని సర్వీసెస్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్ మా కంపెనీ తీసుకుంటుందండి అలాంటివి. సో వీఆర్ బేసికలీ హెల్పింగ్ ఆల్ ద ఇండస్ట్రీస్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ పొల్యూషన్. ఓకే, ప్రజెంట్ కోవిడ్ వచ్చిన తర్వాత లేదా కోవిడ్కి ముందు, ఇప్పుడు లాక్డౌన్ తర్వాత డిఫరెన్స్ ఏమొచ్చింది అని అంటే ఏం చెప్తారు? అంటే డిఫరెన్స్ అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెన్షన్ చేశాను మీకు, మాకు ప్రతి సైట్కి మేము కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుందండి. ఎందుకంటే మేము ఎప్పుడైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి వెళ్తామో కేసు ప్రజెంట్ చేయడానికి, ఫస్ట్ క్వశ్చన్ మాకు కమిటీ నుంచి ఏమొస్తుందంటే మీరు సైట్ చూసారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే మేము సైట్ చూడకుండా మేము రిపోర్ట్ రాయొద్దు, వీఆర్ నాట్ సపోజ్ టు రైట్ ద రిపోర్ట్. సో అలా కొంచెం బయటికి వెళ్ళడానికి అలాంటి ఇష్యూస్ కొన్ని వచ్చాయండి. సో వర్చువల్గా సైట్స్ చూసుకోవడం అన్నది చేసి మళ్ళీ దానికి మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా పాస్ తీసుకొని వెళ్ళడం అన్నది జరిగింది. ఫస్ట్ రిపోర్ట్ సబ్మిషన్ చేయడానికైతే వర్చువల్గా సైట్ చూసాము, తర్వాత మళ్ళీ బిఫోర్ గోయింగ్ టు ద కమిటీ, బికాస్ వీ హ్యావ్ టు మ్యాండేటరీలీ సీ 10 kilometers ఇన్ అండ్ అరౌండ్ ద ప్రాజెక్ట్ ఏరియా. సో అప్పుడు పాస్ తీసుకొని వెళ్ళడం, బయటికి సర్వే చేయడం అన్నది అలాంటి ఇష్యూస్ కొన్ని ఫేస్ చేసామండి. ఇంకా అఫ్కోర్స్ బిజినెస్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు కూడా క్లియరెన్సెస్ అవసరం ఉంటాయి. సో ఇప్పుడు లుకింగ్ ఎట్ ద మార్కెట్ సెనారియో వేర్ ఎక్కువ మనీ లేదు జనాల దగ్గర, సో వాళ్ళ బిజినెస్ కూడా తగ్గితే మాకు కూడా ప్రాజెక్ట్స్ రావడం కొన్ని తగ్గిపోయాయి. సో అలాంటి ఇష్యూస్ చిన్నగా ఫేస్ చేసుకుంటూ వచ్చామండి. అది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందండి ఏమైనా? ఇప్పుడు స్టార్ట్ అయిందండి, కొంచెం 1-2 months నుంచి మూమెంట్స్ అవుతున్నాయి, ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇంకా కొంచెం ఫ్రీగా కాకుండా అంటే మాస్క్ పెట్టుకొని శానిటైజ్ ప్రాపర్లీ చేసుకొని మూవ్ అవ్వడం అన్నది జరుగుతుందండి. రైట్, అది. సో హ్యాపీలీ మ్యారీడ్ అండ్ బ్లెస్డ్ విత్ 2 kids. And coming to my business journey, I started in 2015 అండి. Out of passion, I started one small, home-based business, which is into herbal handmade hair care products. Okay. From that, my business journey started, which was really struggling. And after
undergoing a period of 2 years of struggle in my business, I started my consulting also, which is into environmental services now. ఓకే. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.